గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞుడైన పరమేశ్వరుడు ఈ జగతి నడవడానికి తాను వాక్య రూపములతో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఆ వాక్యములు ఏమిటంటే సత్యవాక్య. సత్యవాక్యం అంటే వేదస్వరూపము. ఈ సృష్టిలో ధర్మము అధర్మము ఈ రెండిటి గురించి తెలియజేసే గ్రంథము వేదము. ఏది చెయ్యకుండా ఉండాలో తెలుసుకోవడం కోసం అధర్మం నిషేధ రూపమని చెప్తుంది. ఏది చెయ్యాలో చెప్పేది ధర్మం. ఈ రెండింటినీ తెలియజేస్తూ మనకి ధర్మ మార్గాలను ఉండేటట్టు చేయగలిగేటటువంటి సత్యవాక్యము అనగా వేదస్వరూపము. ఆ వేదస్వరూపమైనటువంటి సత్యవాక్య రూపముగా వ్యక్తమైన వాడగన సత్యవాక్య. దృఢవ్రత అంటే గట్టి నియమములు గలవాడు అని అర్థం. ఇక్కడ ఆ వేదధర్మాన్ని సృష్టి యందు ప్రవర్తింపజేయడానికి కావలసిన దృఢమైన నియమముల రూపంతో ఉన్నటువంటి వాడు. అటువంటి స్వామి ఈ ధర్మము నిలపడం కోసం సృష్టి యందు దానికి స్థితి కల్పించడం కోసం అధర్మాన్ని నిగ్రహించడం కోసం ఉత్తమమైన చరిత్రతో తనను తాను వ్యక్తపరుచుకుంటాడు కనుక చారిత్రేణ చకోయుక్త. ఉత్తమమైన చరిత్రతో కూడినటువంటి వాడు. అసలు అవతరించవలసిన అవసరం లేనటువంటి భగవానుడు, నామరూపాలు లేని భగవానుడు నామరూపాలు స్వీకరించడమే చరిత్ర. అలాంటి తనకంటూ ఒక చరిత్రను సృజించి అవతరించిన వాడు ఎందుకు అవతరించాడు అంటే సర్వభూతేషు కోహిత. సర్వభూతముల యందు హితుడు గనక సర్వభూతమునికి హితము కలిగించడానికి అవతరించినవాడు. అవతరించిన స్వరూపం విద్వాన్. విద్వాన్ అంటే సమస్తం తెలిసినవాడు. భగవంతుని విద్వాంసులు ఉన్నప్పుడు ఒక శాస్త్ర పండితుడిని అర్థంలో చెప్పడం కాదు, సర్వము తెలిసినటువంటి వాడు. సర్వజ్ఞుడు ఆయనే కదా విద్వాన్. అది రాముడంటే అమాయకంగా ఏమీ తెలియనట్టుండేవాడు కాదు, అది విద్వాంసుడు, సర్వజ్ఞుడైనటువంటి వాడు. పైగా ఏదైనా చేయగలిగినటువంటి వాడు. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం సమర్థ. అందుకే తర్వాత విద్వాన్ కహ కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ఏకప్రియదర్శన అంటే ఎప్పుడూ ఎవరికైనా ప్రియంగా కనబడేవాడు అని అర్థం. ఇది చాలా గొప్ప మాట ఇక్కడ.